ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు పరేడ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభ పనులను బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ సభకు 2 లక్షల పైచిలుకు జనాన్ని సమీకరించేలా నేతలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోందని కమలనాథులు అంటున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ సభ ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు రాబోతా ఉన్నారు. ప్రధానమంత్రి పరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోయే బహిరంగ సభకు సంబంధించి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున పనులు అయితే ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఈ విజువల్స్లో ఒకసారి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. దాదాపు 2 లక్షల మంది పైచిలకు కూడా పబ్లిక్ వచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఒకవేళ వర్షం పడ్డా అదేవిధంగా ఎండకు కూడా వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం, ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయి. ప్రధాన స్టేజ్తో పాటు ఇరువైపులా కూడా ప్రత్యేకంగా 2 పెద్ద ఈ యొక్క షెడ్లను కూడా నిర్మించడం జరిగింది. ఎందుకంటే వచ్చినటువంటి పబ్లిక్ మధ్యాహ్నం నుంచే ఇక్కడికి పబ్లిక్ సుదూర ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా చేరుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఎండ వచ్చినా అదేవిధంగా వర్షం వచ్చినా కూడా ఇబ్బందులు తలెత్తకుండా షెడ్లు అయితే నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా పనులు అయితే ముమ్మరంగా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఇతర కీలకమైనటువంటి బీజేపీ నాయకులు కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా కూడా ఈ ఏర్పాట్లను ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ తొలిసారి తెలంగాణకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా రామచంద్రరావు అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత కూడా తొలిసారి తెలంగాణకు వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రధానంగా 3 రాష్ట్రాల్లో బెంగాల్, పుదుచ్చేరి అదేవిధంగా అస్సాం 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన తర్వాత బీజేపీ అక్కడ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు అయితే ఒకవైపు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లకు సంబంధించి ఒకవైపు ఇటు రాష్ట్ర అధ్యక్షుడు, మరొక వైపు కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎమ్మెల్సీ మల్క కుమరయ్య గారు ఇక్కడ ఏర్పాట్లను సందర్శించడానికి రావడం జరిగింది. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏర్పాట్లు ఎంతవరకు రావడం జరిగింది? సభ కోసం, ప్రధానమంత్రి సభ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ప్రధానమంత్రి ఈ 10వ తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్లో విజిట్కు ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. సుమారుగా 2 లక్షల ఏవో యూత్, లేడీసు చాలా మంది రాబోతూ ఉన్నారు. ఈ మీటింగ్ చాలా సక్సెస్ అవుతుంది. అయితే మనకు 8 మంది ఎంపీలు గెలుచుకున్న తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత 2 ఎమ్మెల్సీ సీట్స్ గెలిచిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు రావడం చాలా ప్రత్యేకం. అందులో స్పెషల్గా ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ గెలిచిన తర్వాత రావడం ఇంకా ముఖ్యం. ఇంకా 5 స్టేట్లలో 3 స్టేట్లు బీజేపీ వచ్చింది, 2 స్టేట్లు గవర్నమెంట్ మారాయి. ఆ 2 స్టేట్లు కూడా చిన్న స్టేట్స్, అంటే అక్కడ ఇప్పుడు ఆల్టర్నేట్ గవర్నమెంట్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇండియాలో అన్ని మేజర్ స్టేట్స్ అన్నిటి కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మన మోడీ గారు వచ్చిన తర్వాత తెలంగాణకు 12 lakh crores డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చారు. అందులో రైల్వేస్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఏరోప్లేస్ కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఏది డెవలప్మెంట్ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోనే డెవలప్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్జిన్ మనీ పే చేయలేకుండా కూడా మన గవర్నమెంట్ చాలా ఫండ్స్ రిటర్న్ వెళ్ళిపోయాయి. కాబట్టి మన స్టేట్ చాలా ఫైనాన్షియల్గా వెరీ పూర్ పరిస్థితిలో ఉంది. దాన్ని ఇంప్రూవ్ చేసి తెలంగాణ స్టేట్ మళ్ళీ డెవలప్డ్ స్టేట్గా కావాలంటే బీజేపీ గవర్నమెంట్ రావాలి. అందులో 29లో బీజేపీ వచ్చే దిశగా అందరూ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తారు. థ్యాంక్ యూ సార్. సో ఇది ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారు చెప్తా ఉన్నారు. ఏర్పాట్లకు సంబంధించి ప్రధానమంత్రి మోడీ సభ కోసం ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. 2 లక్షల పైచిలకు ప్రజలు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చే విధంగా కూడా ఈ యొక్క ప్రధానమంత్రి మోడీ సభ జరుగుతుందని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.